గుడ్ ఈవినింగ్ టీచర్స్. ఇప్పుడు టాపిక్ ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్స్. అదేంటి చాలా చిన్నగా పడిపోయింది, కొంచెం పెద్దగా చేసేద్దామా? ఎస్, రైట్. క్వశ్చన్ ట్యాగ్స్ మన యొక్క ఏపీ టెట్ ఇంగ్లీష్లో క్వశ్చన్ ట్యాగ్స్ అన్నది ఒక టాపిక్ ఉంది. అసలు మొట్టమొదటిసారిగా మన మనసులోకి రావాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, వాట్ ఈజ్ ఏ క్వశ్చన్ ట్యాగ్? క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏమిటి? మనం చెప్పిన విషయాన్ని ఎదుటివారు అంగీకరిస్తున్నారో లేదో నిర్ధారించుకోవడానికి, కన్ఫర్మేషన్ చేసుకోవడానికి వాక్యం చివరగా అడిగే ఒక చిన్న ప్రశ్నని క్వశ్చన్ ట్యాగ్ అంటారనమాట. మళ్ళీ చెప్తున్నాను చూడండి. వాట్ ఈజ్ ఏ క్వశ్చన్ ట్యాగ్ అంటే మనం చెప్పిన విషయాన్ని ఎదుటివారు అంగీకరిస్తున్నారో లేదో నిర్ధారించుకోవడానికి వాక్యం చివర అడిగే ఒక చిన్న ప్రశ్ననే మనము క్వశ్చన్ ట్యాగ్ అంటాం. వాడు బాగా ఆడుతున్నాడు, అవునా కాదు? ఆడుతున్నాడా ఆడట్లేదా? ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఎగ్జాంపుల్గా దానిని మనము ఇంగ్లీష్లో తీసుకుందాం. హీ ఈస్ ప్లేయింగ్ వెల్, కామా ఈజంట్ హీ, అవునా నిజమా? హీ ఈస్ ప్లేయింగ్ వెల్, ఇజంట్ హీ, తను బాగా ఆడుతున్నాడు, అవునా? క్వశ్చన్ మార్క్. అది అవునా కాదా? కన్ఫర్మేషన్ కోసం. అర్థమవుతుందా అండి? మనం చెప్పిన విషయాన్ని ఎదుటివారు అంగీకరిస్తున్నారో లేదో నిర్ధారించుకోవడానికి వాక్యం చివర అడిగే ఒక చిన్న ప్రశ్ననే క్వశ్చన్ ట్యాగ్ అంటాం. హీ ఈజ్ ప్లేయింగ్ వెల్, ఈజంట్ హీ? ఇందులో రూల్స్ ఒకసారి మనం చెప్పుకుందాం. మనం హిందీ టీచర్స్, ఇంగ్లీష్లో మరి అంత డీప్గా వెళ్ళలేం, అయినా సరే మనకు ఇంగ్లీష్లో పూర్తిగా స్కోర్ రావాలి. క్వశ్చన్ ట్యాగ్ రాయడానికి ముఖ్యంగా 3 పాయింట్స్ని ఖచ్చితంగా పాటించాలి. ఎన్నండి? 3 పాయింట్స్ని మనము ఖచ్చితంగా పాటించాలి. అందులో ఏంటంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ రూల్. అంటే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, వాక్యం పాజిటివ్గా ఉంటే, వాక్యం అన్నది పాజిటివ్గా ఉంటే పాజిటివ్ టాగ్కి ఆపోజిట్ ట్యాగ్ నెగిటివ్ ట్యాగ్ వస్తుంది. అంటే నెగిటివ్ ట్యాగ్ అంటే ఉదాహరణకి నాట్. ఒకవేళ సెంటెన్స్లో నాట్ కానీ నెవర్ కానీ ఆల్రెడీ ఉంటే అందులో ట్యాగ్ వచ్చేసరికి పాజిటివ్లోనికి మారిపోతుంది. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చెప్తున్నప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ అనదర్ వన్, ప్రొనౌన్ రూల్. ప్రొనౌన్ రూల్ ఏంటి? సర్వనామము రూల్. ట్యాగ్ చివర ఎప్పుడు ఏంటండి? ట్యాగ్ చివర ఎప్పుడు, ఎప్పటికీ ట్యాగ్ చివర ఎప్పటికీ ప్రొనౌన్ మాత్రమే వాడాలి. ఎవరిని వాడాలి? ప్రొనౌన్ని మాత్రమే వాడాలి. హీ, షీ, ఇట్, దే, వి. హీ, షీ, ఇట్, దే, వి ఇవి మాత్రమే రావాలి క్వశ్చన్ ట్యాగ్లో. లాస్ట్ ఫైనల్గా వచ్చేసరికి ఉదాహరణకి మన పైన ఉన్నది చూపిస్తా. హీ ఈజ్ ప్లేయింగ్ వెల్, తర్వాత ఈజ్ వచ్చింది కాబట్టి ఇజంట్ హీ. చూసారా? ప్రణవనే వచ్చింది లాస్ట్లో. ఒకవేళ ముందుగా రాము ఉంటే మనము యాస్టీజ్గా హీనే రావాలి, నౌన్స్ రాకూడదు. సరేనా? నెక్స్ట్ దీని తర్వాత అతి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరంటే ద, కామా,
రూల్ ఏంటండి? ఇచ్చిన వాక్యానికి మరియు ట్యాగ్కి మధ్య ఖచ్చితంగా కామా ఉండాలి. ఇచ్చిన వాక్యానికి మరియు ట్యాగ్కి మధ్య ఖచ్చితంగా కామా ఉండాలి. ట్యాగ్ చివర ఖచ్చితంగా క్వశ్చన్ అన్నది ఉండాలి. బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఇది చాలా ఈజీ. సరేనా? ఇందులో ఏంటంటే సింపుల్ చూడండి. ఫస్ట్ రూల్ మొత్తం ఫార్ములా ఏ విధంగా ఉంటుంది, మీరు వీలైతే ఫార్ములాని రాసుకోవచ్చు. సరేనా? ఫార్ములా ఎలా ఉంటుందంటే ఫస్ట్ సెంటెన్స్ వస్తుంది. సెంటెన్స్ తర్వాత ఒక కామా వస్తుంది. దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ అన్నది వస్తుంది. హెల్పింగ్ వర్బ్. దీని తర్వాత నెక్స్ట్ ప్లస్ నాట్, తర్వాత ప్లస్ ప్రనౌన్, తర్వాత లాస్ట్లో క్వశ్చన్ మార్క్. సెంటెన్స్, హెల్పింగ్ వర్బ్, ప్లస్ నాట్, ప్లస్ ప్రనౌన్. సెంటెన్స్, హెల్పింగ్ వర్బ్, ప్లస్ నాట్, ప్లస్ ప్రనౌన్, ఫైనల్గా క్వశ్చన్ మార్క్. సరేనా? కొన్ని సందర్భాలలో నాట్ అనే పదం, ఏది ఎన్ఓటి నాట్ వచ్చింది కదా, అన్ని చోట్ల యాజ్ ఇట్ ఈస్గా ఎన్ఓటి నాట్, ఎన్ఓటి నాట్, ఎన్ఓటి నాట్ ఇలా రాయరు. సరేనా? ఒక్కొక్కసారి దాన్ని సపరేట్గా రాయడం కూడా తప్పు అవుతుంది. అప్పుడు మనము షార్ట్ ఫామ్లోనే రాయాలి. ఈస్, ఉదాహరణకు ఇక్కడ చూడండి, ఉదాహరణకు ఈస్ నాట్ హీ, ఇది తప్పు. ఈజ్ నాట్ హీ రాయకూడదు, ఇలా రాయకూడదు, తప్పు. ఇది ఎలా రాయాలంటే ఒక కామా తర్వాత ఈజ్ ఎన్ కొటేషన్ నాట్ హీ, ఈజంట్ హీ అనే రాయాలి. అర్థమవుతుందా? పొరపాటున మనకి ఎగ్జామ్లో ఈజ్ నాట్ హీ ఇచ్చాడు, ఓ ఈజ్ నాట్ అనేది కామనే కదా, ఈజంట్ యొక్క షార్ట్ ఫామే కదా అని మనం అలా వెళ్తే మొదటికే మోసము వచ్చును. అర్థమవుతుందా టీచర్స్? సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సరే సార్, మీరు అన్నది కరెక్టే, ఈజ్ వచ్చింది, ఈజ్కి సంబంధించి మీరు ఇప్పుడే చూపించినారు, బాగానే ఉంది, సంతోషం. మరి మిగిలిన వాటికి ఒక్కొక్క దానికి ఎలాంటి మార్కులు వస్తాయో ఒకసారి చెప్పండి సార్ అనే డౌట్ మీలో రావచ్చుగా. ఎస్, అందుకోసమే బాక్స్ మన దగ్గర ఉంది. ఆ బాక్స్ అన్నది నేను మీకు ఒక్కొక్కటిగా ఆల్రెడీ మీకు క్వశ్చన్ ట్యాగ్ ఫామ్ రిలేటెడ్ బాక్స్ మీ దగ్గర ఉంది. ఎవరైతే ప్రింట్ తీసి పెట్టుకున్నారో దట్ విల్ బి బెటర్ ఫర్ దెమ్. ఈజ్ ప్లస్ నాట్ ఇలా వస్తే ఈజంట్, ఎన్ఓటి నాట్ రాకూడదు. నెక్స్ట్ ఆర్ ప్లస్ ఎన్ఓటి ఇలా రాయాల్సి వస్తే దాన్ని కూడా ఏఆర్ఎన్ నాట్. నెక్స్ట్ వాజ్, ఎన్ వాజ్ ప్లస్ ఎన్ఓటి, వాజంట్. నెక్స్ట్ దీని తర్వాత డూ కానీ, డజ్ కానీ, డిడ్ కానీ, నాట్ కానీ, డూ కానీ, డజ్ కానీ, డిడ్ కానీ, నాట్ కానీ, ఇలా ఏదొచ్చినా వీటన్నింటికి కామన్గా చెప్తాను చూడండి. డోంట్, ఏం లేదండి, ఎన్ఓటి రాదు అంతే. నెక్స్ట్ డిఓఈఎస్ఎన్టి, డజంట్, డిడ్ అండ్ డోంట్, డజంట్, డిడ్ నాట్. నెక్స్ట్ మరొకటి, ఇది రెండింటికి సరిపోయిందా? డూ, డజ్, డిడ్, నాట్, ఇవి వీటన్నిటికి కలిపేసి నాట్ వచ్చినప్పుడు ఎన్ఓటి అని కాకుండా ఎస్ పైన కొటేషన్ ఇచ్చేసి ఈ విధంగా చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ అది కన్ఫ్యూజ్ అవ్వకూడదని దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఇలా ఫ్రెష్గా రాస్తున్నాను. హ్యాజ్ కానీ, హ్యావ్ ప్లస్ నాట్, హ్యాజ్, హ్యావ్ ప్లస్ నాట్. ఇక్కడ కూడా
ఒకసారి గమనిస్తే అదేంటంటే hasn't. నెక్స్ట్ haven't. సరేనా? నెక్స్ట్ ఇక్కడ దాకా అంత బాగానే ఉందండి. ఇక్కడ దాకా అంత బాగానే ఉంది. అయితే ఏంటంటే విల్ నాట్ షెల్ నాట్ వచ్చినప్పుడు ఏ విధంగా రాయాలి? అందుకే ఫ్రెష్ పేజీకి వచ్చేసాను నేను. మళ్ళీ మీకు ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఫ్రెష్ పేజ్కి వచ్చేసాను. విల్ ప్లస్ నాట్, విల్ ప్లస్ నాట్ వస్తే విల్ నాట్, ఈ WILL ఇది కరెక్టా? విల్ N-T ఇలా వచ్చింది కదా, ఇది కరెక్టా అంటే కాదండి, తప్పు, శుద్ధ తప్పు, పూర్తిగా తప్పు ఇది. సరేనా? ఎస్, విల్ నాట్ అనేది తప్పు. విల్ ప్లస్ నాట్ వచ్చినప్పుడు WONT, వోంట్, ఇది వస్తుందండి. వోంట్. నెక్స్ట్ షెల్ ప్లస్ నాట్ వచ్చినప్పుడు షాన్ నాట్. ఇలాగా ఏది షెల్ ఎన్ పక్కన డాట్ నాట్, ఇది కాదండి, ఇది రాంగ్. రైట్. నెక్స్ట్ క్యాన్ ప్లస్ నాట్, చాలా సింపుల్ అండి. 2 ఎన్లు వచ్చినా సరే అప్పుడు CANN హైఫన్ నాట్, ఇది కాదు, తప్పు. ఒకే ఎన్ రాస్తాము, పైన హైఫన్ రాస్తాం, ఎన్ రాస్తాం. కాంచ్. కెన్ ప్లస్ నాట్ ఇది వాస్తవానికి 2 ఎన్నులు వచ్చాయి కానీ అది లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సినది, యామ్ ప్లస్ నాట్ వస్తే, యామ్ ప్లస్ నాట్ వస్తే దానికి ARNTనే రాస్తాము. ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో బాగా గుర్తుపెట్టుకోవాలి. యామ్ వస్తే, యామ్ నాట్ అనేది ఇంగ్లీష్ పదంలో లేదు. ఏది ఇక్కడ చూపిస్తాను చూడండి, AMN డాట్, ఇలాంటి పదమే లేదనమాట ఇంగ్లీష్లో. కాబట్టి అలా రాయకూడదు, ఆర్ నాటే రాయాలి. సరేనా? ఇంపార్టెంట్ మోడల్స్ ఎక్సెంప్షన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. వాటిని కూడా ముఖ్యమైన మోడల్స్, ముఖ్యమైన కొన్ని కన్సెషన్ డిస్కౌంట్స్ ఉన్నటువంటివి కొన్ని ఉంటాయి. వాటిని కూడా ఒకసారి మనం డిస్కషన్ చేసుకుంటే బాగా యూజ్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఏంటంటే పరీక్షలో ఎగ్జామినర్ కేవలం సాధారణ వాక్యాలని మాత్రమే కాకుండా స్పెషల్ మోడల్స్ పైన కూడా ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారనమాట. మీకు నోట్స్ కూడా అలానే ఇచ్చాను నేను. ఎలా అంటే ఒకవేళ పొరపాటున క్లాసెస్ అటెండ్ అవ్వలేని టీచర్స్ ఎవరైనా ఉంటే వారికి తెలుగు మీడియంలో వారే కూర్చొని చదువుతున్నా కూడా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేలాగా నోట్స్ ఇచ్చాను. మీరు కావాలంటే నోట్స్ ఒకసారి చూడండి. నోట్స్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ ఏదో ఒక మంత్రంగా నేను ఇచ్చింది ఏం కాదండి. నోట్స్ ఏదో జస్ట్ అలాగా రఫ్గా ఇవ్వాలని ఇచ్చింది అయితే కాదు. అది బాగా చూడండి. మీరు ఒకవేళ క్లాస్కి అటెండ్ అవ్వలేని పక్షంలో ఉన్నా సరే మీరు అందులో PDF మాత్రమే చదువుకుంటూ కూడా క్లాస్ అటెండ్ అయ్యేలాగా మీరు చూసేలాగా మీకు మీరుగా చదువుకునేలాగా కూడా నేను ఇచ్చాను. ఎవరైనా గమనించారా? ఎవరైనా క్లాస్కి అటెండ్ అవ్వలేకపోయినా ఆయన చాలా స్లోగా నీట్గానే ఇచ్చాడండి, మనం దీన్ని ఉపయోగించుకుందాము అనుకున్న వాళ్ళు ఉన్నారు. సే ఎస్ ఆర్ నో. నేను ఒకసారి జాయిన్ అవుతాను ఇంకొక లాగిన్. ఎవరెవరు ఏమేమి మెసేజెస్ పెడుతున్నారో చూస్తా.
వెరీ గుడ్ కాదండి. ఉన్న టీచర్స్ అందరికీ ఉపయోగపడాలన్నది నా ఉద్దేశ్యం. ఒకవేళ వారు అటెండ్ అయినా, అవ్వకపోయినా ఆ పీడిఎఫ్ చూసుకొనైనా వారు చదువుకుంటే చాలు అనేలాగా. ఎందుకంటే కొందరు సీనియర్ మోస్ట్ టీచర్స్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ హెవీగా ఇచ్చారు. సరేనా? అందుకోసం. సో, వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చేసి ఆహ్, సార్ నాకిది అర్థం కావట్లేదు. నాకు ఈజీగా అర్థమయ్యేలాగా అని అడగలేరు గదా! మొహమాటం అన్నది కొంచెం ఉంటది. మోడల్ నంబర్ 1 ఐ మోడల్ నంబర్ 1 ఐ యామ్ ఐ యామ్ ఐ యామ్‌తో పాజిటివ్ వాక్యం మొదలైతే ఐ యామ్ ఇది పాజిటివ్ వాక్యం అయితే ఏఆర్ఎన్ కొటేషన్ నాట్ ఇది వస్తుంది. మనం ముందుగానే చెప్పాం. ఆరెంట్ ఐ ఆరెంట్ ఐ నెక్స్ట్. కానీ ఐ ఎమ్ నాట్ అనేది నెగటివ్ సెంటెన్స్ వస్తే, ఇప్పుడు ఐ యామ్ అన్నది పాజిటివ్ సెంటెన్స్. ఇక్కడ ఐ యామ్ నాట్ సెంటెన్స్లో ఆల్రెడీ నాట్ ఉంది. అప్పుడు ఏమొస్తుందంటే యామ్ ఐ ఆర్ఐ రాదు. మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటుంది. ఎవరికైనా డౌట్ ఉంటే ఈ లైన్ అడగండి. ఇక్కడ కొంచెం డౌట్గా ఉంటుంది. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఐఎమ్ ఏ టీచర్, అక్కడ ఆల్రెడీ ఐఎమ్ ఏ టీచర్లో పాజిటివ్ ఉంది. ఐఎమ్ అంటే నాట్ ఐ రాదు, ఆర్ అండ్ ఐ వస్తుంది. ఐఎమ్ నాట్ గోయింగ్, ఐఎమ్ నాట్ గోయింగ్. సేమ్ అనదర్ వన్ మోర్ సెంటెన్స్ ఎగ్జాంపుల్గా చూపిస్తాను. వాక్యంలో ఐయామ్ అనేటువంటి పదం ఉంటే ఆరెంట్ ఐ వస్తుంది. ఇది కరెక్ట్. ఐయామ్ నాట్ అన్నది టెక్స్ట్ ఆల్రెడీ ఇందులో ఉంటే యామ్ ఐ ఆర్ ఐ రాదు. ఓకేనా? ఉదాహరణగా వీటిని చూస్తూ ఒక ఎగ్జాంపుల్ రాద్దామా? రైట్. ఫస్ట్ వన్ ఐఎమ్ ఏ టీచర్, నేను ఒక టీచర్, కామా ఆరెంట్ ఐ క్వశ్చన్ ట్యాగ్గా తయారు చేయడం. ఆరెంట్ ఐ వచ్చేసిందా? ఐఎమ్ ఏ టీచర్ పాజిటివ్. నెక్స్ట్ ఐఎమ్ నాట్ గోయింగ్ అంటే సెంటెన్స్లో ఆల్రెడీ నాట్ అనే పదం వచ్చింది. సెంటెన్స్లో నాట్ అనే పదం ఆల్రెడీ వచ్చింది కదా, కాబట్టి యామ్ ఐ. మరి అదేంటి సార్, మొదటి దాంట్లోనేమో పాజిటివ్ యామ్ వచ్చినప్పుడు ఆరెంట్ వచ్చింది, ఇక్కడేమో యామ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. అదే మ్యాజిక్. అదే ఇంగ్లీష్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఏవైతే ఉంటాయో వాటి నుండే క్వశ్చన్స్ అడుగుతాం. మీకు ఈజీగా మార్కులు ఇచ్చేస్తామా? ఎగ్జామ్లో ఇచ్చేస్తే తీసేసుకుందామని ఆశ ఉంటుంది కదా ఎవరికైనా, కాబట్టి అలాంటివి ఇవ్వరన్నమాట. అర్థమవుతుందా టీచర్స్? చాలా ఓపిక్గా డైలీ క్లాస్ అటెండ్ అవుతున్న టీచర్స్కి నేను మన వాట్సాప్ గ్రూప్లో ఒక థ్యాంక్స్ పెట్టాలనుకుంటున్నాను. ఇందులో మీటింగ్ లింక్ వచ్చేస్తుంది కదా, అలా కాకుండా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టేస్తాను. మీటింగ్ లింక్ వస్తే పబ్లిక్గా వెళ్ళిపోతుంది. ఎస్, ఓపిక్గా ప్రతిరోజు నా క్లాస్ను వింటున్నందుకు చాలా 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 థ్యాంక్స్. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా ఒకటి ఉంటుంది. ఇందులో నాకైతే అర్థమైంది, మిగిలిన వారికి ఇంకా ఎవరికి అర్థం కాలేదో ఒకసారి మీరు చెప్తే దాని తగ్గట్టుగా నేను కూడా అర్థం చేసుకుంటాను. ఎస్, యామ్ ఆరెంట్ ఐ కరెక్ట్. ఐఎమ్ నాట్ వస్తే యామ్ ఐ వస్తుంది, ఆర్ ఐ రాదు, తప్పు. ఇదే ఇందులో ఉన్న మ్యాజిక్. ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో మనల్ని ఎక్కడ తినేయాలో వారికి బాగా తెలుసు. నెక్స్ట్ లెట్స్ రూల్ మోడల్ నంబర్ 2. నెక్స్ట్
మోడల్ 2 ఏంటయ్యా అంటే లెట్స్ రూల్ లెట్స్ రూల్ లెట్స్ రూల్ వాక్యం లెట్స్. ఇక్కడ ఏంటంటే లెట్స్ అంటే లెట్ అస్ అని అర్థం. లెట్స్ అంటే లెట్ అస్ అని అర్థం. ఈ పూర్తి పదాన్ని రాయకుండా సింపుల్గా రాస్తారు. లెట్స్ లెటర్స్ తో మొదలైతే ఆలోచించకుండా ట్యాగ్ షల్ వి అని పెట్టేయాలి. ఇది ఫిక్స్. టీచర్ చూడండి, లెటర్స్ వస్తే ఆలోచించకుండా ఒక ట్యాగ్ పెట్టేయాలి. షల్ వి షల్ వి షల్ వి అంతే. ఇది ఫిక్స్డ్గా పెట్టేయాలండి, ఇంకేం ఆలోచించకూడదు. నెక్స్ట్ ఉదాహరణగా ఒకటి చూద్దాం. లెట్స్ గో టు ద మూవీ షల్ వి. నెక్స్ట్ లెట్స్ ప్లే క్రికెట్ షల్ వి. లెట్స్ 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 వస్తే ఏ మాత్రం ఆలోచించకుండా షల్ వి ఎస్ యాడ్ చేయాలి. అంతే, ఇంకేం ఆలోచించడానికి ఏం లేదు, యాడ్ చేయాల్సిందే. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. వాక్యం నేరుగా. ఇంకొకటి ఇంపారిటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ మోడల్ నంబర్ 3. మోడల్ 3 మోడల్ నంబర్ 3 ఇందులో ఏంటంటే ఇంపారిటివ్ సెంటెన్సెస్. ఇంపారిటివ్ సెంటెన్సెస్ అంటే ఆర్డర్స్ కానీ రిక్వెస్ట్లు కానీ, సరేనా? ఇదేంటంటే మరి ఏదో పెద్ద ఇంపారిటివ్ సెంటెన్స్ అంటే అదేదో కష్టమైన పని అయితే అనుకోమాకండి. వాక్యం నేరుగా ఒక పనితో కానీ ప్లీజ్తో కానీ మొదలైతే దానికి ట్యాగ్గా విల్ యూ వోంట్ యూ అనేది వాడు. ఏంటండి, ఒక పనితో అంటే వర్బుతో మొదలైతే లేదా ప్లీజ్ అనేటువంటి పదముతో మొదలైతే దానికి ట్యాగ్గా ఎవరిని వాడాలంటున్నారంటే విల్ యూ నెక్స్ట్ లేదా వోంట్ యూ. విల్ యూ లేదా వోంట్ యూ ఈ రెండిట్లో ఏవో ఒకటి వాడేస్తారన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వైపుగా వెళ్ళిపోదామా. వర్బ్ ఏవైనా ఆర్డర్స్ కానీ రిక్వెస్ట్లకు సంబంధించింది కానీ. లెట్స్ నెగిటివ్గా ఉండవండి. లెట్స్ గో అంటే లెటస్ మనం అందరం కలిసి ఏదో చేయబోతున్నాం అని మీనింగ్. లెట్స్ అనే పదం వస్తేనే లెట్ అస్ అందరం కలిసి చేయబోతున్నాం అనేది ఒక పాజిటివ్ థింగ్ ఉంటుంది. లెట్ అస్ నాట్ డూయింగ్ ఇలాగా రావు. జానకి రాజలక్ష్మి ఏమో వెరీ గుడ్ క్వశ్చన్. అలాంటి సెంటెన్సెస్ రావండి. అవి రేర్. ఒకవేళ వస్తుంది అనుకుంటే షెల్ ప్లస్ నాట్ ఉంది కదా, షనాట్, అది వాని వైపుగా మీరు వెళ్ళిపోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది కేస్ రావు. రైట్. వర్బ్ రిక్వెస్ట్ కానీ ట్యాగ్గా మొదలైతే విల్ యూ కానీ వోంట్ యూ కానీ. నెక్స్ట్ ఓపెన్ ద డోర్. ఓపెన్ ద డోర్ కామా విల్ యూ. నెక్స్ట్ ప్లీజ్
గివ్ మీ యువర్ పెన్, కామా won't you please give me your pen. Won't you? Won't. Please give me your pen. Won't you? Open the door. Will you? Door open check. Open the door. Order. Please give me your pen. రెస్పెక్ట్, రిక్వెస్ట్ చేస్తున్నారు. సరేనా? నెక్స్ట్ మోడల్ నంబర్ 4. మోడల్ నంబర్ 4 అండి. ఇందులోనే క్వశ్చన్ ట్యాగ్ అంటే చాలా సింపుల్గా ఉంటుందని అనుకుంటాం, కానీ అలా ఏం ఉండదండి. మోడల్ నంబర్ 4. మోడల్ 4లో హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు, హెల్పింగ్ వర్బ్ అన్నది లేదు, కేవలం వర్బ్ 1 వర్బ్ 2 మాత్రమే ఉన్నాయి. సెంటెన్స్లో ఏఎం, ఈస్, ఆర్, వాస్ లాంటి హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు, అసలు హెల్పింగ్ వర్బే లేదండి, అలాంటప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ యామ్, ఈస్, ఆర్, వాస్ ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్. ఇవి లేనప్పుడు ఏంటంటే V1 లేదా V1 ప్లస్ ఎస్ ఉంటే దానికి ఏం చేయాలంటే డూ కానీ డస్ కానీ వాడాలి. V1 లేదా V1 ప్లస్ ఎస్ ఉంటే డూ కానీ డస్ కానీ వాడాలి. నెక్స్ట్ దీని తర్వాత V2 ఇది పాస్ట్ టెన్స్కి దాదాపుగా ఉపయోగిస్తాం. V2కి పాస్ట్ టెన్స్ దాదాపుగా ఉపయోగిస్తాం. అలాగా పాస్ట్ టెన్స్ సందర్భంలో ఉపయోగిస్తున్నప్పుడు దాదాపుగా మనము డిడ్ అన్నదే వాడాలి. V1 లేదా V1 ప్లస్ ఎస్ ఉంటే, V1 ప్లస్ ఎస్ ఉంటే డూ కానీ డస్ కానీ వాడాలి. V2 పాస్ట్ టెన్స్ ఒకవేళ వస్తే ఫైనల్గా డిడ్ వాడాలి. నెక్స్ట్ ఉదాహరణ చూడండి. రాము ప్లేస్ క్రికెట్. రాము ప్లేస్ క్రికెట్. ఇక్కడ V1 ఫామ్ ఉంది, V1 ప్లస్ ఎస్ ఫామ్ ఉంది కదా. దీనికి డజంట్ హీ, రాముకు బదులుగా మనము సర్వనామాన్ని ఉపయోగిస్తున్నాం. ప్లేస్ V1 ప్లస్ ఎస్ కాబట్టి డస్ ప్లస్ ప్లే. నెక్స్ట్ ఇంకొకటి దే వెంట్ టు టెంపుల్. దే వెంట్ టు టెంపుల్. సరేనా? దే వెంట్ అంటే V2 ఫామ్లో ఉంది. వెంట్ అనేది V2 పాస్ట్ టెన్స్ ఫామ్ కాబట్టి పాస్ట్ టెన్స్ ఫామ్ వచ్చినప్పుడు డిడ్ నాట్ అని రాయాలి. డిడ్ అండ్ దే. వెంట్ అనేది V2 ఫామ్ కాబట్టి డిడ్ అనేది మనం రాయాలి. సరేనా? నెక్స్ట్ అన్నింటికంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మోడల్ నంబర్ 5. మోడల్ నంబర్ 5 ఏంటయ్యా? మోడల్ నంబర్ 5 అంటే దాగి ఉన్నటువంటి నెగిటివ్ పదాలు, వాటిని మనము హిడెన్ నెగిటివ్స్ అంటాం. హిడెన్ నెగిటివ్స్ అంటాం. దాగి ఉన్న నెగిటివ్ పదాలు సెంటెన్సెస్లో నెవర్, హార్డ్లీ, రేర్లీ, నోబడి, నథింగ్, స్కేర్, సిల్లీ ఇలాంటి పదాలు ఉంటే ఆ వాక్యం
నెగిటివ్ సెంటెన్స్ అని అర్థం. కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్గానే మనము రాయాలి. అర్థమవుతుందా? ఉదాహరణ చూడండి. హీ నెవర్ డ్రింక్ మిల్క్. డస్ హీ నెవర్ డ్రింక్ మిల్క్. తను మిల్కే తాగుడు. డస్ నాట్ అని రాయకూడదు. ఎందుకంటే నెవర్, హార్డ్లీ, రేర్లీ, నోబడి, నథింగ్, స్కేర్స్లీ ఇవన్నీ నెగిటివ్ పదాలు అనమాట. నెక్స్ట్ బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్. ఇక్కడ సెల్డమ్ అంటే అరుదుగా, సెల్డమ్ అంటే అరుదుగా, ఎప్పుడో ఒకసారి, అంటే రెగ్యులర్గా జరగదు అని. కాబట్టి ఇక్కడ డూ దే, డాగ్స్ అన్నది ప్లూరల్ ఫామ్ కాబట్టి దే, డూ దే అంతే. సెల్డమ్, నెవర్, హార్డ్లీ, రేర్లీ, నోబడి, నథింగ్, స్కేర్లీ ఇలాంటి పదాలు ఉంటే ఆ వాక్యం నెగిటివ్ కిందకు లెక్క. కాబట్టి ట్యాగ్ ఖచ్చితంగా పాజిటివ్గానే ఉండాలి. ఓకేనా టీచర్స్? అర్థమవుతుందా? నెక్స్ట్ ఎగ్జామినేషన్లో ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ట్రిక్స్. నేను పీడిఎఫ్ నోట్స్ ఏదైతే ఇచ్చానో దాన్ని మీకు అర్థమయ్యేలాగా చక్కగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎవరికైనా పీడిఎఫ్ ఇది వెళ్ళి క్లాస్ చూసి పీడిఎఫ్ వైపుగా వెళ్తే చాలా హ్యాపీగా వారు ప్రిపరేషన్ అనేది క్లోజ్ చేసి పడేస్తారు అన్నమాట. ఇక్కడ ఏంటంటే వాక్యంలో సీత అన్నది ఉంటే ట్యాగ్లో షీ రావాలి. వాక్యంలో రవి ఉంటే హీ రావాలి. వాక్యంలో ద డాగ్, ద కార్ అని ఉంటే ఇట్ అనే పదం రావాలి. సరేనా? ఒకవేళ డాగ్స్, పీపుల్ ఇలాగ వస్తే దే రావాలి. ఇందాక డాగ్స్ అనేది ప్లూరల్ ఫామ్ కదా, అందుకు దే వచ్చింది. ఆప్షన్స్లో పేర్లు ఉంటే వెంటనే మనము ఇమ్మీడియట్గా దాన్ని పక్కన పెట్టేయాలి. ఎందుకంటే అది ట్రాప్ అంటారు అనమాట. ఆప్షన్స్లో పేర్లు కూడా ఇచ్చేసారు అంటే దాని అర్థం అది ట్రాప్, ఎగ్జామినేషన్లో ఇచ్చేటటువంటి ట్రాప్. నెక్స్ట్ విల్, షల్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే విల్ వచ్చినప్పుడు విల్ నాట్ ఈ విధంగా రాదు. ఇది తప్పు, ఇది తప్పండి. ఏంటంటే వోంట్ అన్నది మాత్రమే కరెక్ట్. వోంట్ షార్ట్ ఫామ్, ఇది కరెక్ట్. నెక్స్ట్ దీని తర్వాత షల్ నాట్, దీని షార్ట్ ఫామ్ షార్ట్ అవుతుంది కానీ షల్ ఎన్ టీ ఇది రాంగ్. సరేనా? షార్ట్ మ్యాక్సిమం షల్ నాట్ అనే రాస్తారు. షార్ట్ ఫామ్ షార్ట్ చాలా రేర్గా రాస్తారు. క్వశ్చన్ ట్యాంక్స్లో అలా రాస్తారు. షెల్ ఇలాగా వస్తే రాంగ్, షెల్లంట్ అని వస్తే రాంగ్. సరేనా? సో కాబట్టి ట్రాప్ చేసేటటువంటి ఆప్షన్స్ ఉన్న వాటిని కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద లిటిల్, నెక్స్ట్ ఫ్యూ, ద లిటిల్ ఫ్యూ ఇది ఒక ట్రాప్. వాక్యంలో ఏ లిటిల్ కానీ ఏ ఫ్యూ అనేది ఉంటే పాజిటివ్. కాబట్టి అంటే ఏవో కొన్ని జరుగుతున్నాయి, రేర్ కేసెస్ అని అంటాం కదా. సో కాబట్టి దానికి నెగిటివ్ టాగ్ ఉంటుంది. కానీ ఏ లిటిల్, ఏ లిటిల్, ఏ ఫ్యూ ఇలా ఉంటేనే నెగిటివ్ ట్యాగ్ వస్తుంది. కానీ జస్ట్ లిటిల్, జస్ట్ లిటిల్ తర్వాత జస్ట్ ఫ్యూ ఉంటే అది నెగిటివ్. ఏ లిటిల్ అంటే ఒకటే అని అర్థం. ఏ ఫ్యూ అంటే జస్ట్ వన్, ఎనీ వన్, యూ డోంట్ నో వాట్ ఈస్ వన్. అప్పుడు ఏ లిటిల్, ఏ ఫ్యూ వస్తే పాజిటివ్ ట్యాగ్ యాడ్ చేయాలి.
జస్ట్ లిటిల్ ఫ్యూ అనేది వస్తే నెగిటివ్ ట్యాగ్ యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్గా చూద్దామా? ఫ్యూ పీపుల్ కేమ్ కామా డిడ్ దే. ఇక్కడ ఏంటంటే ఫ్యూ పీపుల్ కేమ్, ఇది ఆల్రెడీ నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి డిడ్ దే కరెక్ట్. ఒకవేళ ఏ ఫ్యూ పీపుల్ అంటే అది ఆల్రెడీ పాజిటివ్ కాబట్టి డిడెంట్ దే అనేది వస్తుంది. ఏ ఫ్యూ అంటే పాజిటివ్, ఇక్కడ ఫ్యూ పీపుల్ అంటే ఎవరో కొందరే, నెగిటివ్ అది. ఏ అన్నది లేకుండా జస్ట్ ఫ్యూ పీపుల్ అని ఉంటే అది నెగిటివ్. ఇలాగా మనం చాలా చక్కగా గుర్తుపెట్టుకుంటే మంచి స్కోర్ అన్నది వస్తుంది టీచర్. 6 o'clock నుండి 8:20 వరకు క్లాస్ తీసుకున్నాం. థ్యాంక్ యూ. టెస్ట్లు సంబంధించినవి ఆల్రెడీ నిన్న